నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకునే విషయం ఏంటంటే, గత 3 రోజుల నుండి ఒకే విషయం పైన మనం మాట్లాడుతున్నాం. అది దహేగాంలో ఉన్న ఫెర్టిలైజ్ షాప్ల బాగోతం గురించి. అయితే వీడియో చాలా వైరల్ అయింది, జిల్లా వ్యాప్తంగా హల్చలైంది. దాదాపు అధికారులంతా స్పందిస్తున్నారట. డిఓ కావచ్చు, ఏడిఓ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, అందరి దృష్టికి మేము చేస్తున్న పోరాటం వెళ్ళింది. మరీ ముఖ్యంగా రైతులు మాత్రం చాలా ఖుషిగా ఉన్నారు, ఇది కూడా తెలిసిందే. గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్నటి రోజున రాత్రి నాకు మెసేజ్ వచ్చింది. అది నేను చదివిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఈ నెంబర్ జై భీమ్ సూరన్ అని చెప్పేసి ఇదేంది మన శ్రీయుత గౌరవనీయులైన జిల్లా వ్యవసాయ అధికారికి నాకు ఒకటి పంపించారు నాకు. ఇది మరి జైభీమ్ అన్న ఎవరన్నా? రామకృష్ణ ఆయన, ఏవో రామకృష్ణ అన్న. మీరు పంపిన వినతి పత్రం చదివాను, నిజాం వైపు మాత్రమే సూరన్న గలం విప్పుతాడని నేను పంపడం జరిగింది. దాంట్లో ఏమున్నదంటే, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కామెంట్కి వివరణ అట. ఎవరు? మన ఏవో రామకృష్ణ ఇస్తున్నాడు. మనం గతంలో వేసాం, డబ్బులు పంపండ్రా అని బాబాయ్ అంటే ఎవరో ఒకరు దాంట్లో ఏం పెట్టిండు, నేను ఆల్రెడీ ఏవోకి ఇచ్చానని చెప్పిండు. ట్రాన్సాక్షన్స్ అట్లా జరిగితే మనం ఏమనుకుంటాం? ఇక్కడ ఏంటంటే, బావాజీ డబ్బులు వసూలు చేసిన వాస్తవము మనకు అందులో క్లియర్ గా కనిపిస్తుంది. అవును, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాళ్ళకు మనం దాన్ని బేస్ చేసుకొని మాట్లాడలే. ఎవరైతే ఏవోసారికి నేను డైరెక్ట్ పంపించానని చెప్పాడు కదా, అవునవును, అరే డైరెక్టే తీసుకున్న తర్వాత అసలు దొంగ ఈయనే కదా అవునవును అన్న ఉద్దేశంతో మనం మాట్లాడినాం. అవును, వాస్తవమే. ఇక్కడ ఏముంది, నా మనవేమనగా నేను లునారే సునీల్ సన్నబ్ నానాజీ దహేగాం మండల డీలర్ షాప్ పేరు శ్రీలక్ష్మి ట్రేడర్స్ దహేగాం. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోలో నేను ఏవో సార్ గారికి నేను ఇచ్చాను అన్నదానికి వివరణ, నేను ఏవో సార్కి ఇచ్చినవి లైసెన్స్, జిరాక్స్ మరియు రిపోర్ట్స్ మాత్రమే. ఇది కాకుండా నేను ఏ విధమైన డబ్బులు కానీ ఏది కానీ ఇవ్వలేదు. ఇది నా యొక్క విన్నపం అని తను డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్కు రాస్తున్న ఇది వ్రాతపూర్వకంగా ఇచ్చి సంతకం కూడా పెట్టింది ఆయన. ఇప్పుడు మేమేమంటాం, మన ట్రాన్సాక్షన్ వివరాలు అట్నే కనిపించినాయి కాబట్టి మేమేమనుకున్నాం, ఏవో సార్కి మేము అనుకున్నాం. ఎందుకంటే అదే అనుకుంటారు, ఎవరైనా అదే అనుకుంటారు. నేను అదే అనుకున్నా కదా. అదే ఇదే నేను చెప్తాను. మనం ఒకసారి ఏవో కూడా కాల్ చేద్దాం లైవ్లో. మరి ఏవో తన స్పందన ఏంటి, మరి ఇట్లా వస్తుంది, మరి నిజమా కాదా, మరి నిజంగా ఈ లెటర్ కూడా ఎడిట్ చేసిందా లేకుంటే ఆయన నిజంగా ఫిర్యాదు చేసిందా? మిత్రులారా, కోర్టు ఆధారాలు నమ్ముతుంది, సూరన్న టీవీ కూడా ఆధారాలు నమ్ముతాడు. ఆధారాలు ఎట్లా ఉంటే దాన్ని బట్టే మేము అట్లా ప్రశ్నిస్తాం. ఇది ఫోటో ఉండే, ఒకసారి నేను ఫోటో ప్లే చేస్తాను. రామకృష్ణ అన్న మాట్లాడేది? నేను జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా. చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. నైట్లో మీరే కదా మెసేజ్ పెట్టారు? అదన్నా ఇష్యూ ఏందన్నా, మరి నీ మీద గన్నిగనం ఆరోపణలు ఉన్నాయి కదా. మొన్న దాదాపు ఒక ఫస్ట్ వీడియో మాట్లాడి మీకు కాల్ చేశాను నేను 3 times. అయితే మీరు కాల్ చేశారు, ఆ రోజు సండే ఉండేది. మీరు కాల్ చేసి నా పర్సనల్ నంబర్ కాల్ చేశారు. ఓకే, డిపార్ట్మెంట్ నంబర్ కాదు మీరు చేసింది. మీరు అడగండి, మీరు కాన్స్టిట్యూన్సీకి వచ్చి అడగండి, రైతులకు నేను ఎంత సేవ చేస్తున్నానో మీరు చూడండి. గత సంవత్సరము వ్యవసాయ యాంత్రీకరణ పరికరం కింద ఎంతమంది రైతులకు నేను హెల్ప్ చేశానో మీరు చూడండి. అంటే ఇప్పుడు గ్రూప్లో ట్రాన్సాక్షన్ జరిగింది కదా, వాళ్ళు ఏమంటారంటే నేను ఏవోకి ఇచ్చిన ఆయన ఒక మాట చెప్పిండు. ఇప్పుడు ఏవోకి ఇచ్చిన అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళు ఎల్కరి బాబాజీ స్క్రీన్ షాట్ తీసుకొని నా ఫోటో వేసి పెట్టారు. అది ఎంత వాస్తవం ఉందో మీరు చూడండి, వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసినాక మీరు దాని మీద రాస్తే బాగుంటది. ఈ లెటర్ నిజమేనా? శ్రీయుత గౌరవనీయ కొమరమ్మి ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి నమస్కరించి రాయనది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కామెంట్కి వివరణని లోహారే సునీల్ ఇచ్చిండు ఒక వినతి పత్రం. అదే మీరు అడగండి, సునీల్ అడగండి. సునీల్ కూడా మీకు
మీకు అందుబాటులో ఉంటాడు దయగాములు ఎప్పుడు కానీ. అంటే ఆయన ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చిండా లేకుంటే లైసెన్స్ పత్రాలు ఇచ్చిండా? లైసెన్స్ పేపర్లు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు మాకెందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు న్యూస్ రాయడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. చక్కగా నాకు ఇన్ఛార్జ్ మండలం తప్పింది. అంతేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను మీరు? పని భారం తగ్గించినట్టే అన్న. మీరు ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ ఉండి 3 మండలాలకు సేవ చేస్తున్నా. దీనివల్ల నాకు ఇప్పుడు పని భారం కూడా తగ్గింది. ధన్యవాదాలు, మీకే ధన్యవాదాలు. అంతేనా? ఇప్పుడు ఆ 3 మండలాలకు రావడానికి కూడా ఎవరు ఇబ్బంది పడతారు. మీరు పని భారం తగ్గించి నాకే మంచి పని చేసిన నేనే మీకు కృతజ్ఞతలు చెప్తున్నానా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అదేం లేదు, మాది ఏంటంటే ఎప్పుడన్నా ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడతామన్నా. గ్రూప్లో వచ్చిన చాట్ ఎట్లున్నదంటే, అరే తొందర డబ్బులు పంపండి అసలు దొంగ మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ పర్సనల్ గా వాళ్ళకి ఆయన అట్లా మాట్లాడితే ఇప్పుడు మేము దాంట్లో వచ్చిన కామెంట్ మేమేమనుకుంటాం, అరే నేను ఇచ్చానంటే డబ్బులు ఇచ్చాను అనుకుంటాం ఎవరైనా. అదే అన్న, ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటే దానికి ఏవో గారి ప్రమేయం ఉందని చెప్పి అంటే అది ఎంతవరకు వాస్తవం చెప్పండి. అడగండి, మీరు సీనియర్ జనరేషన్ అడగండి, సీనియర్ రిపోర్టర్ అడగండి, నేను ఎట్లా పని చేస్తున్నానో తెలుసుకోండి. కాన్స్టిట్యూన్సీ లో సీనియర్ మిత్రులు ఉన్నారు, మధుకర్ అన్న గానీ, సురేందర్ అన్న గానీ, దైగాంలో ఉన్నారు. దైగాం అడగండి, తిరుపతి అన్న అడగండి, సాక్షి రిపోర్టర్. నేను 7 మండలంలో పనిచేశాను. ఒకనొక టైంలో 7 మండలాలు కూడా నేనే ఉన్నాను, ఎవరు రాలేదు కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు నా దగ్గర 5-6 సిమ్లు ఉన్నాయి. కొంతమంది రైతుల ఫోన్ నంబర్ లేకపోవచ్చు. మీరు చూడండి, మీరు రండి, లోకల్కి రండి, సార్ ఎంత పని చేస్తారో చూడండి. నేను ఒక స్టెన్సిల్ తయారు చేశాను, మొత్తం రైతులకు ఎట్లా సర్వీస్ చేశాను ఒక స్టెన్సిల్ తయారు చేశాను. మీరు రండి, మీరు వచ్చినప్పుడు మీకు కూడా చూపిస్తాం. అంటే మీరు మాత్రం ఎలాంటి అవినీతి చేయలేదంటారయ్యా? అవినీతి చూడండి, మీరు వచ్చి తెలుసుకోండి. మీరు అవినీతి చేసినట్టే మా సీనియర్ రిపోర్టర్ ఉన్నారు కదా కాన్ఫరెన్స్ లో. సునీల్ నంబర్ ఉందా? సునీల్ నంబర్ ఉంది, ఒకసారి చెప్పు నాకు, లైవ్ లో ఆయన కూడా కాల్ చేస్తా. సునీల్ నంబర్ ఉంది కానీ సునీల్ కొన్ని పర్సనల్ కారణం వల్ల ఫోన్ కలవట్లేదు. ఓకే రైట్ అన్న, ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయండి, చేసి మాట్లాడండి అన్న. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మిత్రులారా? దేవన్ ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే కొన్ని మనకు ఎవిడెన్స్ దొరికినాయి, దాంతో పాటు ఈయన ఫోన్ లేకపోయేసరికి మరి అసలు గత అదే అని మనం అనుకుంటాం. మిత్రులారా నేను చెప్తున్నా, కరెక్ట్ రాసుకోండి. అసలు దొంగ దీన్ని బట్టి చూస్తే బాబాజీనే. అసలు శిశులైన దొంగ బాబాజీనే, దాని నో డౌట్. ఎందుకంటే అమౌంట్ మొత్తం కొట్టింది బాబాజీకి, ఫోన్పే ట్రాన్సాక్షన్ ఉన్నాయి బాబాజీ పేరు మీద. ఆయన రైస్ దందాలు గతంలో నిన్నటి రోజున దేవన్న మొత్తం ఆయన లిస్టే చూపించిండు, ఎఫ్ఐఆర్ కాపీలతో సహా. అవును సార్ నేను తప్పు చేసిన ఒప్పుకున్నాడు ఆయన. బెల్లం దందాట, గైసిల్ దందాట, నకిలీ పత్తి విత్తనాల విషయం అట, అవన్నీ కేసులు నమోదు. ఆయన కోర్టులో వెళ్ళి కొట్టేసుకున్నాడు కేసులు కూడా. అవన్నీ క్లియర్ చూపించి మళ్ళీ అవన్నీ ఎపిసోడ్లు మనకు వస్తాయి, A to Z మనకు ఎపిసోడ్లు మొత్తం వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అవి మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని బట్టి మాకు ఏమర్థమవుతుందంటే, ఈ దహేగా మొత్తం ఇష్యూలో మొన్న డిఓ కూడా ఒక మాట చెప్పిండు. ఏమన్నాడు? అసలు డబ్బుల ట్రాన్సాక్షన్ విషయాలు వాళ్ళు జమ చేసుకుంటే డిఓకి ఏం సంబంధం, చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీస్ వాళ్ళు చెప్పిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఏవో రామకృష్ణ డబ్బులు వాళ్ళు కొట్టుకుంటే నాకేం సంబంధం, నాకు ఇచ్చిన లైసెన్స్ పత్రం ఈయన అంటాడు. అంత మాత్రం కాదు, ఆయన సునీల్ అనే వ్యక్తి లెటర్ రాసిండు ఎవరికి, జిల్లా వ్యవసాయ అధికారికి, నేను ఏవోకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. లైవ్లో ఈయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది జరిగిన ఇష్యూ. కాబట్టి ఏదైనా సరే ఇష్యూ బేస్డ్ మాట్లాడే విషయానికి సూరన్న మద్దతు ఇస్తుంది. విత్ ఎవిడెన్స్తోనే మీరు ఖచ్చితంగా రావాలి సూరన్న టీవీకి. నేను మరీ చెప్తున్నా, ఇగో ఈ విషయంలో రామకృష్ణ డబ్బులు తీసుకున్నాడు, ఇగో ఇది ఇట్లా అన్యాయం చేసినని దయచేసి మీరు సూరన్న టీవీకి విత్ ఎవిడెన్స్ పట్టుకొని రండి. అప్పుడు మీ వివరాలు కూడా మేము పబ్లిష్ చేస్తాం. ఏది మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా సూరన్న టీవీ మాట్లాడదు. మొన్న దాన్ని కూడా మనం వైరల్ చేసినాం. ఏది, అరే ఏవో డబ్బులు పోయినాయి అట్లా గ్రూప్ ట్రాన్సాక్షన్ బట్టి. ఉన్నదే మాట్లాడినా, ఈ రోజు కూడా ఉన్నదే మాట్లాడుతున్నాం. అంటే ఉన్నది లేని దానికి వివరణ ఇక్కడ ఇంకోటి, దానికి వివరణ ఇదే ఏవో గారు ఆ రోజు కాల్ చేసినాం మనం. అవును, దానికి రెస్పాండ్ అయ్యేది ఉంటే ఈ విషయం ఇక్కడి వరకు వచ్చేది కదా. అవును, రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు కనిపించేది అని నమ్ముతారు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు నేను మరీ చెప్తున్నా,
ట్రాన్సాక్షన్ జరిగిందని డిఓకి తెలుసు, ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు రామకృష్ణ తెలుసు. రామకృష్ణ తెలుసు. ఈ ఇద్దరు కలిసి అసలు దొంగను దొరకబట్టాలి ఇప్పుడు. అసలు దొంగను దొరకబడాలి. ఇంకోటి ఏంటంటే అది ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీస్ ఒకసారి ఓపెన్ చేయి. ఇప్పుడు ఇక్కడ సరే ఈయన ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదు, ఇప్పుడు ఆయన చెప్పే వర్షన్లో చూద్దాం. మరి ఆయన చెప్పే వర్షన్లో ఇలాంటి వ్యక్తి కానప్పుడు మరి ఈ కేసులన్నీ ఎట్లా అయినాయి, ఇవన్నీ నిజాలే అని ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు? ఇక్కడ చూడు, నువ్వు చదువు సెక్షన్ నెంబర్ 83/2015 జరిగేది ఒకటి, 2019 ఇది 2019 ఇది మళ్ళీ 2019 ఇది 19 ఇది 22 ఇది 22 అరే ఇది మొన్న 26 మొన్న ఇప్పుడున్న ఎస్ఐ గారు రమేష్ గారు తీసుకున్నది. ఇప్పుడు వచ్చిందంటే ఫస్ట్ అదే దొరికింది. ఏం కేసు చేసిండు అందరు చూడాలి కరెక్ట్. 420 ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం, దీని ప్రకారం 420 ఎవరు? ఎల్కరే బాబా. మనం చెప్పేది ఆ విషయం మనం చెప్పుడు కాదు, నిజంగా నేను ఒకటి చెప్తున్నా. డిఏఓ గారికి ఈ లైవ్ ద్వారా ఏఓ రామకృష్ణకి చెప్పే విషయం ఏంటంటే, మీరు వెంటనే ఆ షాప్ని సీజ్ చేసి పడేయండి. అర్థమైందా? ఆ పత్తి విత్తనాలు పడేయండి, ఆ గైసిల్ విత్తనాలు పడేయండి. ఒక దందా తీసుకొస్తాడు, ఒక దందాన్ని తెరలేపుతాడు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిండు. ఒక అధికారికి కూడా ఇస్తలేడు ఆ డబ్బులు. అది ఆయన ఎవరికి ఇస్తాడో మరి, అది దందా ఏందో మరి, అది దానికి యూనియన్ అంటాడా, యూనియన్ లేదు, తొక్కలేదు, తోలేదు, ఏం లేదు. కానీ ఇదో పెద్ద దందా అని నేను చెప్తాను. అందుకే తమిళ కూడా క్లియర్ పెట్టి అసలు దొంగ బావాజీనే. అంటే 420 అంటే దేని కిందకి వస్తుంది? దొంగనే మరి. ఇప్పుడు ఇది ఒప్పుకున్నది ఎవరు? ఇక్కడ ఎప్పుడు వెంటనే ఒప్పుకొని క్లోజ్ చేసుకున్నది ఇదంతా 22 ఇక్కడ ఎంత ఎప్పుడు 29/7 ఇది 5 అయింది, 5/6 అయిందా? ఈ 29 రోజు అయిందా? ఇది ఒప్పుకున్నది 22/6. ఓకే, 5వ నెలలో అయిందా? అది ఇక్కడ క్లోజ్ అయిన డేట్. నువ్వే ఒప్పుకున్నావు కదా, మేము చెప్పేది ఏమున్నది? అదే నేనే దొంగ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ కూడా నేను ఎట్లా మరి? ఇవి ఎన్ని 420 చూడు, ఇగో అది 420 4 420 ఉన్నాయని 4 సార్లు ఒప్పుకున్నావు నేనే దొంగ. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు నిజంగా నేనే డిఓ ఆఫీసర్ అయి ఉంటాయి, నేనే అగ్రికల్చర్ ఆఫీసర్ నేనేం చెప్పానా, ఒక పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఆ షాప్ మీద పడేసి నిప్పంటిస్తా. నేనే ఆఫీసర్ అయితే రైతులను సేవ్ చేస్తావు అన్నమాట. నేను ఆఫీసర్ అయితే అవసరం నేను జైలుకి వెళ్తా. జైలుకి ఎందుకు వెళ్తావు? నువ్వు చేసేది మంచి పని కదా. అంతా చేస్తా నేను, కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ నేను కాదు, నేను జర్నలిస్ట్. మీ సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, మధ్యలో నేను ప్రజలకు చెప్తాను. నేను మొన్నటి రోజున ఏవో డిఏఓ విషయాలు కూడా నేను ప్రజలకు చెప్పా, ఆ ట్రాన్సాక్షన్ విషయాలు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా అసలు దొంగ బాబాజీనని. కాబట్టి ఈ దొంగని మేము మీకు చూపిస్తున్నాం, మీరు వెంటనే ఆ షాప్ని ఎవిడెన్స్ తోని ఇది ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. టోటల్ ఇక ఎక్కడైంది, దయగాంలో ఒకటి అయింది, కాగజ్నగర్లో ఒకటి అయింది, మళ్ళీ కాగజ్నగర్లో ఒకటి అయింది, దయగాం లోకల్లా ఫెర్టిలైజర్ అనే ముసుగుల వెనక నడిచే దందాలు ఇవి. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? సరే ఫెర్టిలైజర్ మంచి నడిస్తే మరి కేసులు ఎందుకు అయితే మరి? ఇప్పుడు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఒక దొంగే నడుపుతాడు కదా షాపుని, ఇంకేం కావాలి ఎవిడెన్స్ మీకు? ఒక షాప్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? మొత్తానికి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టాలి, డైరెక్ట్ ఆన్నే ఉండాలని అంటే ఇది కేవలం ఫెర్టిలైజర్ మళ్ళీ కబ్జాలు ఉన్నాయి. కబ్జాలు ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్ల మీద పడ్డాడో? ఒకటే అండి, ఆయన ఆస్తులు ఒకసారి గమనించండి. మీరు ఆస్తులు గమనించండి. చాలామంది ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తాను, వాళ్ళ ఆస్తులు గమనించండి, ఈయన ఒక్క ఆస్తులు ఇట్లా గమనించండి. గమనిస్తే ఏమైందంటే ఇక చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తా, ఓకేనా? మన బావాజీ, ఓకేనా, బావాజీ ఆస్తులు మొత్తం ఇక్కడ జిల్లా ఫెర్టిలైజర్ ఉంటారు అందరూ, వాళ్ళ ఆస్తులు. ఈడ ఉన్న 100 మంది కంటే ఈడ ఒక్క ఆస్తి, ఈయన ఆస్తులు ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నా క్లియర్గా, ఈ లెక్కన చూస్తే వీళ్ళ ఆస్తులు కంటే వీళ్ళ ఆస్తులు ఇతని ఆస్తులు ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే ఈ మంచి మంచి పనితో సంపాదించింది కాదు, ఉమ్, మొత్తం రైతుల ముంచి సంపాదించింది. ఉమ్. కాబట్టి ఖచ్చితంగా డిఓ గారైనా మన ఏఓ గారైనా ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటంటే డిఓ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తానా, ఇప్పుడు ఒక మాట, ఫెర్టిలైజర్ ఉన్నది, ఫెర్టిలైజర్ ఈయనకున్నది. ఫెర్టిలైజర్లో ఏం పనులు చేయాలి? మందులు అమ్మాలి, ఎరువులు అమ్మాలి, విత్తనాలు అమ్మాలి. ఈయనకున్న సోకాళ్ళు లైసెన్సులు ఇవి. ఇక్కడ విత్తనాలు అమ్మడానికి ఇక్కడ ఏముంటుంది, లారీ ఒకటి, ఇంకోటి ఏముంటుంది వ్యాను, అంతే ఒకటే లారీ వ్యాన్ 2 ఉంటాయి. ఇంకొకటి అది బొలెరో ఉంటుంది. బొలెరో 2, 3 ఉంటాయి. ఇవి 3 ఇప్పుడు మందులు అమ్మడానికి లారీ అవసరం లేదు, ఎరువులు అమ్మడానికి కూడా లారీ అవసరం లేదు, విత్తనాలు అమ్మడానికి కూడా బొలెరో అవసరం లేదు. ఇవి 3 ఆయన దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? పత్తి కొని తీసుకెళ్తాడు కదా, అప్పుడు ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సాగు అది. ఇక్కడ ఈ 3 చేసే పని ఏంటిదంటే దందా. బియ్యం దందా చేస్తాం, రైస్ అంటే ఇది ఉందిగా పీడిఎస్ బియ్యం దందా ఇప్పుడు నడుస్తా. ఆ దందా అయింది. ఇప్పుడు నేను క్లియర్గా నేనేం లేదు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ బండి నెంబర్లే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ వ్యాన్లు చెప్పేది ఏంటిది, వీటి కోసం వాడతానా అని చెప్తాడు. షాప్లో వచ్చి జనాలు కొంటారు కదా, దాని ఎట్లా వాడతారు? ఇక అది జరిగేది. ఇప్పుడు వీటి ముసుగులో జరిగేది ఏంటి, దందా చేయడానికి వీటిని వాడుకునేది. దాని షాప్ అడ్డం పెట్టిండు. ఇక్కడ గింత వ్యవస్థ మొత్తం ఓన్లీ ఈ చిన్న ఫెర్టిలైజర్ విషయంలోనే. ఇప్పుడు అందరికి ఉన్న ఫెర్టిలైజర్కు అందరికి 4 లారీలు, 4 బులెరోలు, వ్యాన్లు ఇవన్నీ ఉన్నాయా? ఈయనకెందుకు ఇంతగానో? మరి ఫెర్టిలైజర్ ముసుగులో ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మేము క్లియర్గా కంప్లైంట్లో కూడా ఇదే ఇంక్లూడ్ చేసినాం. ఇవన్నీ జరుగుతున్నాయి ఫెర్టిలైజర్ ముసుగులో. ఇవన్నీ లైసెన్స్ ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా ఈ రకంగా మొత్తం ఈ దందా నడిపిస్తారు. ఫెర్టిలైజర్ షాప్ పెట్టిండు, అందులో ఈ 3 అమ్ముతానమని చెప్పిండు. ఈ 3టికి రీజన్ ఏంది? ఈ బులెరోలు ఇవన్నీ నేను వీటి కోసం నడుపుతానని ఇవన్నాడు. మరి ఇక్కడ నుంచే లేడికి వస్తుందో చూడు, అసలు వాళ్ళ ఎజెండా దందా. మాకేమనిపిస్తుంది, ఇంత దందా చేస్తే మరి ఎందుకు అధికారులు స్పందిస్తలేదంటే ముడుపులు ముట్టే మాకు అనిపిస్తుంది. ఎవరైనా అదే అంటారు. మరి అధికారులు మీరు తప్పు చేయని వాళ్ళు అంటే గిట్ట దీని మీద యాక్షన్ తీసుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతే. మీకు ఏమైనా డౌట్ ఉంటే అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్లు చూసుకొని కోర్టుకు పోయి అక్కడ తీసుకోండి. మమ్మల్ని ఇవ్వమంటే మేము ఇస్తాం. ఆల్రెడీ కంప్లైంట్లో అది ఇంక్లూడ్ చేసే ఉంది, చూసుకోండి. కాబట్టి ఇదండి మార్నింగ్ న్యూస్ విత్ దహేగాం ఫెర్టిలైజ్ ఇష్యూ. అసలు దొంగ బాబాజీనే అని మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.